పేర్కొని పార్లమెంటు ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతుంది. అసెంబ్లీ స్థానాల్లో ఊహించని రీతిలో ఎదురైన ఓటమి నుంచి పార్టీని గట్టెక్కించేందుకు పార్లమెంటు ఎన్నికలను మంచి అవకాశంగా భావిస్తుంది. పార్లమెంటు మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు అధినాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. మరిన్ని వివరాలను టీఆర్ఎస్ ఎల్సీ కార్యాలయం నుండి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఆ షాక్ నుండి తేరుకొని వెంటనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఒక కార్యాచరణ తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం నేతలకు, రాష్ట్ర నేతలకు ఒక కార్యాచరణ ఇచ్చింది. ఈ నెల అంటే జనవరి నెల, వచ్చే నెల జనవరి 3వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతూ ఉంది. వరుసగా సమావేశాలు ఏ పార్లమెంట్ స్థానానికి ఏ తేదీ అనే ఒక కార్యాచరణను ఖరారు చేసి ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి. వచ్చే నెల 3 నుంచి సన్నాహక సమావేశాలు. ఈ సమావేశాలకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి మరి పూర్తి స్థాయిలో సమాయత్తం కోసం కసరత్తు అయితే ప్రారంభించినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో ఈ సమావేశాలు, సమీక్షలు జరగనున్నాయని పార్టీ అధిష్టానం తెలియజేస్తూ ఉంది. 3న ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ సన్నాహక సమావేశాలు 4న కరీంనగర్, ఆ తర్వాత చేవేళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి 12 తేదీ వరకు వరుసగా జరుగుతాయి. మధ్యలో సంక్రాంతి పండుగకు కొంత విరామం ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది. విరామం తర్వాత 16 నుంచి మళ్ళీ నల్గొండతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న నల్గొండ, ఆ తర్వాత వరుసగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మెదక్ సమావేశాలు ఉంటాయి. అలాగే 21న మల్కాజ్గిరి, 21నే మరొక నియోజకవర్గం సికింద్రాబాద్ కూడా. సికింద్రాబాద్, హైదరాబాద్ రోజు ఒకటే రోజు సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు, 2 పార్లమెంట్లు 21 తేదీనే ఈ సమావేశాలు తేదీలు ఖరారైనట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఓటమి నైరాశ్యంలో ఉన్న యంత్రాంగాన్ని మరొకసారి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేయడానికే ఈ సన్నాహక సమావేశాలు అన్నట్లు తెలుస్తూ ఉంది. అప్పుడే ఈ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఏదైతే కార్నర్ చేయాలనుకుంటుందో ఆ అంశాలకు శాసనసభ వేదికగానే ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత మేడిగడ్డ మంత్రుల సందర్శనను కూడా పార్టీ తీవ్రంగా కౌంటర్ చేసింది. ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ద్వారా పార్టీ తన వాదనను వినిపించింది మీడియా సమావేశం ద్వారా. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వెంటనే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న వాతావరణం అయితే కనబడుతోంది. పూర్వ ఉత్సాహాన్ని నింపుకొని పూర్వ ఉత్సాహంతో మరొకసారి పార్లమెంటు ఎన్నికల్లో తలపడాలి, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఉవ్విల్లురుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తామే మెజార్టీ స్థానాలు సంపాదించుకోవాలన్న వ్యూహంతో సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకొని ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు 4 ఉన్నాయి, వాటిని 10కి మించి సాధించాలనే ఒక సంకల్పంతో ఇప్పటికే అమిత్ షా ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం, అలాగే ఒక దిశానిర్దేశం జరిగిన పరిస్థితి. మొత్తం మీద 2 జాతీయ పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.